నర్మే అమ్మాయిని కొట్టి నువ్వేం తెలిసి నా పరువు పోయిండే తెలుసా? పరువు పోతే అరువు తెచ్చుకోవచ్చు, మొగ్గుడే చేయి జారిపోతే ఏడుస్తూ కూర్చోవాలి. అసలు నీకు ఈ అనుమానం జబ్బేంటే? ఇదిగో నాకేం జబ్బులు లేవు, పుష్టిగా ఉన్నాను. కావాలంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి పరీక్షలు చేయించండి. ఆనకు రోగిష్టి పిల్లని అంటగట్టారని దెప్పితో ఊరుకునేది లేదు. ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? నేనంతే, మీరు ఒకటంటే నేను రెండంటాను. చిన్నప్పుడు మా నాన్నమ్మ నాకు బస్ ఎక్కువ పోసింది. సరే సరే కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. అంటే మీరు అన్నం తినడం మానేస్తారా? పోట్లాడదారి అన్నం దారి అన్నందే. మీరు అన్నం తిన్నంటే మాత్రం నేను ఊరుకోను. అన్నం తిన్నా నేను అన్నానా? అన్నానా? అనలేదు. అన్నం పెట్టు. చెప్పండి, ఎవరా పిల్ల? పిల్ల పిల్లెవరు? ఇప్పుడు మీతో ఫోన్ లో మాట్లాడిన పిల్ల. అది ముందు మాట్లాడింది టెలిఫోన్ ఆపరేటర్, ఆ తర్వాత మాట్లాడింది బ్రాంచ్ మేనేజర్. బ్రాంచ్ మేనేజర్ అయితే అమ్ముతులేంటి? అది ఓ గుడ్ న్యూస్ చెప్పాడులే. ఏమిటది? నా రెండో పెళ్ళానికి 3వ నెల. రెండో పెళ్ళానికి 3వ నెల? రెండో పెళ్ళాం అంటే నేపాల్ బ్రాంచ్, మొదటి పెళ్ళాం ఈ ఆఫీస్ అయితే రెండో పెళ్ళాం ఆ ఆఫీస్ అన్నమాట. నేను అక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసి 3 నెలలు అయింది కదా, అందుకే 3వ నెల అన్నాను. ఈ 3 నెలల్లో అది బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది. అంత స్పీడ్ గా ఈ హెడ్ ఆఫీస్ డెవలప్ కాలేదే మరి? ఇక్కడ డెవలప్మెంట్ లేదనేగా అక్కడ బ్రాంచ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. మీ హస్తవాసి మంచిదిలేండి. ఏమండి, నాకు మెడంది కానీ నక్లీసే లేదు. చేతులున్నాయి కానీ చేతికి బంగారు గాజులే లేవు. వేళ్ళున్నాయి కానీ వేళ్ళకి ఉంగరాలే లేవండి. కూడా జోబీ ఉందండి కానీ జోబీలో డబ్బులే లేవు. చూసింది చాలరా. ఏంటమ్మా రాత్రి మా అబ్బాయిని కొట్టేవంట? కొట్టేనండి. అడిగే వాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా? నీ ఇష్టారాజ్యం అయిపోయింది. కారణం చెప్పలేదండి. మరి ఏ ఎందుకు? అక్షయ తృతీయ అని చెప్పి బ్యాగ్ నిండా గోల్డ్ తెచ్చానన్నారు. తీరా చూస్తే చక్ర గోల్డ్, టీ పొడి, మ్యారీ గోల్డ్, బిస్కెట్స్, మైసూర్ శాండిల్ గోల్డ్, సబ్బులు తెచ్చారు. కొట్టనా మరి? ఆ అయితే తప్పులేదు. హలో నాన్న, నేను ఒక ముచ్చట చెప్తా, మంచిగా విను. మళ్ళీ నేను చెప్పలే అని అనకు. అమ్మ ఆన్లైన్ లో 5,000 చీర చూసింది నాన్న. వచ్చినాక నీతో బుక్ చేపిస్తాయట, జాగ్రత్త నాన్న. అమ్మయ్య వచ్చిరా, మీకోసమే చూస్తానా. బ్యాగ్ తీయండి, చాయ్ పెట్టుకురావాలనా? మంచి స్ట్రాంగ్ చాయ్ పెట్టుకుని తీసుకురా. సరే తీసుకొస్తా. నాదొక ముచ్చటింటారా? ఇప్పుడు నీ ముచ్చటినంత ఓపిక లేదు కానీ మా దోస్తు కానీ యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ వినవని చూద్దామని. వాళ్ళ దగ్గర పైసలు లేవంటే నా జేబులో ఉన్న 10,000 ఇచ్చొచ్చిన. నీ ముచ్చటిప్పు నేనేనా తర్వాత తింటా పో. సరే. రూపాయలు నాన్న. 100 రూపాయల? ఎందుకు? ఏవండి ఏవండి, ఏంది? నేను మన స్లాబ్ పైన బట్టలు తీయడానికి పోతే మన పక్కింటిది గుడ్లు అప్పగించి నన్ను అట్లనే చూస్తాంది. ఎందుకు? అది చెప్తా ఉండే నాన్న. ఇంత అందంగా అమాయకంగా ఉన్న వ్యక్తి ఈ సూర్యకాంతానికి ఎట్లా దొరికిండు అని చూస్తాంది. బాయ్ బాయ్ టాటా బాయ్. సరే అమ్మా, ఇంకా తిన్నారా? సరే, ఇగో మీ అల్లుడికి ఇస్తున్నా, మాట్లాడండి. మా అమ్మ వీడియో కాల్ ఉన్నది, మాట్లాడు. అప్పటి వరకు నేను పైన బట్టలు ఎండేసిన తీసుకొస్తా. నమస్తే అత్తమ్మా. నమస్తే అల్లుడు. బాగున్నారా? బాగున్నా అల్లుడు, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అత్తమ్మా. ఏం లేదు, ఒక ముచ్చట. చెప్పండి అత్తమ్మా. వచ్చే నెల మీ మరదలు ఎంగేజ్మెంట్ ఉన్నది అల్లుడు. ఆహా, పోయిన సంవత్సరం మీకు 50,000 అప్పుకి ఇచ్చినాం కదా అల్లుడు. ఆ 50,000 ఇస్తే. హలో అల్లుడు, వినబడుతుందా? హలో అల్లుడు. అత్తమ్మా, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నది. వినబడలేదు ఇంత చెప్పింది. ఇప్పుడు చెప్పండి. మీ మరదలు ఎంగేజ్మెంట్ ఉన్నది అయితే మీరు మాకు 50,000 ఇచ్చేది ఉన్నారు కదా, ఆ 50,000 ఇస్తారేమో అని. హలో అల్లుడు. అల్లుడు
నీకు ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి 20 నిమిషాలు అవుతుంది కానీ 30 నిమిషాలు అయింది. ఆ 10 నిమిషాలు ఏం చేసావు? ఈ రోజే జీతం పడింది, నీ కోసం సామాన్లు పట్టుకొచ్చా. సామాన్లు తీసుకునేదానికి 5 నిమిషాలు అవుతుంది. మిగతా 5 నిమిషాలు ఏం చేసావు? నీ ముందు ప్రేమతో చాక్లెట్లు కూడా తెచ్చాను. చాక్లెట్లు తీసుకునేదానికి 3 నిమిషాలు అవుతుంది. మిగతా 2 నిమిషాలు ఏం చేసావు? ఇంకో 2 నిమిషాలు ఆ ఫ్రెండ్ దారిలో కనిపించి పెళ్లి చేసుకునేదా అని సలహా అడిగాడు. చెప్పడం ఎందుకు, డైరెక్ట్ గా డెమో చూపిద్దామని తీసుకొచ్చా. ఇప్పుడు చేసుకుంటావా పెళ్లి? సింగిల్ గానే రారా టీ అన్న తాగేసిపోదు. తప్పించుకున్నాడు. జన్మలో పెళ్లి అండో జీతం ఇస్తాను లేవే, ఫస్ట్ అన్నం పెట్టుకుంటా. వంట ఎలా ఉందండి? వంట మాత్రం అద్భుతంగా చేసేవే. థ్యాంక్స్ అండి. ఏమండి ఇలా కొంగు తుచ్చుకుంటే మీకు 2వ పెళ్లి అవుతుందంటండి. మా అవ్వ చెప్పింది. ఊరికవే, ప్రతిదీ 3 నమ్మకాలే నీకు. పాపం ఫీల్ అయినట్టున్నాడు. వెళ్ళి సారీ చెప్తా. చూద్దాం 2వ పెళ్ళం అంట, ఎలాంటి పెళ్ళం వస్తుందో. ఏం చేస్తున్నారండి? 3 నమ్మకాలు నిజం అవుతాయా?